నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం నేను రస్తా ముందుగా ముఖ్యాంశం బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వేంపల్లి గ్రామాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రైవేట్ పాఠశాలలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులు చదువుపైనే కాకుండా ఇతర అంశాలపై దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్సీ కోదండరాం కేసీఆర్ కుటుంబంపై బురద జల్లడం తప్పుడు కేసులు పెట్టడమే రేవంత్ రెడ్డి టార్గెట్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ నిదర్శనం పోలీసుల సమక్షంలో బీజేపీ వాళ్ళపై కాంగ్రెస్ దాడులు, కాంగ్రెస్ వాళ్ళపై బీజేపీ దాడులు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ భయపడదని తెలిపారు. కేసీఆర్ కుటుంబం మీద వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతోని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిన దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి కేటీ రామారావు గారిని బ్రిడ్జెస్లు కానీ, అండర్ పాస్లే కానీ, వాటర్ సమస్య కానీ, కరెంటు విషయంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ బ్యాండ్ వెళ్ళాలి, దేశంలో ఇతర దేశాలు కూడా హైదరాబాద్లో పేరు రావాలంటే ఆలోచనతోనే ఆ రోజు అటువంటి కార్యక్రమం చేయడం వల్ల దాని మీద 54 కోట్లు అవినీతి జరిగిందని, 54 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము ఉంటాం. ప్రజలకు ఇచ్చిన సమస్యల మీద పోరాడతాం. ఏదైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఇచ్చిందాక వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయస్థానం మీద, సుప్రీంకోర్టు మీద, హైకోర్టు మీద నమ్మకం. హన్మకొండ జిల్లా ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో జాతర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతరలో వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో నిరంతరం పారిశుద్ధ నిర్వహణ చేపట్టాలన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా వరకు ముందు నుంచే వచ్చి ఈ జాతర కూడా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నా కానీ బయట ఇంతకుముందు మన డీసీపీ గారు చెప్పినట్టు జాతర చాలా పెద్ద ఎత్తున అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది. కాబట్టి అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ కనుక వస్తే మనకు జాతరలో ప్రాబ్లం లేకుండా పోతుంది. ఎందుకంటే గతంలో నీటి ఇబ్బందితో చాలా ఇబ్బందులు అయ్యేది. ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని దయచేసి ఆ డిపార్ట్మెంట్ ఓనర్షిప్ తీసుకొని చేయండి. మెయిన్గా పోలీస్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసేది పార్కింగ్ అండ్ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అండ్ 2 వీలర్స్ను లోపల రాకుండా అన్ని ఇక్కడ కూడా ఇందులో ఎవరిది కూడా ఇంటర్ఫిరెన్స్ ఉండదు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టు టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్. ఇందులో ఎక్కడ కూడా. మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామం ఇండస్ట్రియల్ హబ్ గా మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ట్రియల్ హబ్ కోసం స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను ఇచ్చిన వారికి పరిహారం నెలలోపు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నేను పనిచేయించాక వేసవికి రాష్ట్రం అంతా పనిచేయించాను. మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి నాకు తెలిసిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చిన 25 ఏళ్ళ శాతం వరకు మంచినీళ్ళు ఇచ్చిన. సాగునీళ్ళు ఇస్తాను మొత్తం రాష్ట్రం అంతా గడువుతో కొట్టడానికి నేను 42 కిరాణా వరకు 20 సంవత్సరాలు ఇచ్చిన. నేను రాష్ట్రం అంతా గడువు కొట్టడానికి ఇక్కడ మంచిగా గడువు లేదు. ట్యాంకర్లు పెట్టలేసారు. లాస్ట్ గుంట కూడా నేను ఇచ్చాను. లాస్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ సర్వ్ చేసినాం. ఎవరున్నారో అనేది మొబైల్ బయటకు ఉంది. ఏదైనా ఒకటి తప్పుంటే కరెక్ట్ చేసుకున్నాం. అది ఫస్ట్. రెండోది ఇల్లు పూర్తి కంప్లీట్ చేసి గృహోపశానికి వెళ్తారు చేస్తున్నప్పుడు ఇంకేమో పని మీరేం పోయి పనిచేసేది. మూడోది ఉద్యోగం అనేది కొంచెం టైం పడుతుంది. ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఈ మూడింటికి
పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేటు పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్ రమేష్ రావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ 11,000 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు చెప్తా ఉన్నాం. ఈ పాఠశాల యజమానులందరూ వస్తే ఆ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటా ఉన్నారు. పెద్ద ఇండస్ట్రీస్ ఏరియా 5,000 పైసలు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ రాబో కాలంలో కూడా మా ప్రాంతంలో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే మన అవసరం పడితే సహాయ సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ హైదరాబాద్ నల్లకుంట కేర్ మోడల్ హై స్కూల్ 32వ వార్షికోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కేంద్రీయ విద్యాలయాల తరహాలో హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలను నడపాలని కోదండరాం సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ సంస్థ గత 32 సంవత్సరాలుగా చదువు ఒకటే కాకుండా వాల్యూ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టామని పాఠశాల ప్రిన్సిపల్ ఆవుల పద్మ తెలిపారు. మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ విద్యా వ్యవస్థలో ఒక చాలా చెడ్డ సంప్రదాయం ఒకటి ఏర్పడిపోయింది. విద్యార్థులను కేవలం ఒక మార్కులతో కొలవటం అనేది ఇందులో ముఖ్య అంశం. ప్రతి విద్యార్థిని మార్కులను బట్టి అంచనా వేయటం, దానివల్ల పిల్లల మీద అందరూ మార్కులు సాధించలేరు, కొందరు మార్కులు రావు. కానీ ఆ పిల్లలు కూడా చదువులో వాళ్ళు కూడా రాణిస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుతో పాటు కొంతమంది విద్యార్థులు ఆటల్లో, కొందరు పాటల్లో కూడా అట్లాంటి స్కూళ్ళకు పంపాలనే తాపత్రయం ఉంది. అందులో సీట్లు చాలట్లేదు. అవి విస్తృతంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాణ్యమైన విద్య పొందడానికి తోడ్పాటు అందించాలని కూడా కోరుతా ఉన్నా. తప్పనిసరిగా బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై మరింత దృష్టి పెట్టి సాధించే ప్రయత్నం మనందరం కూడా కృషి చేసి సాధించే ప్రయత్నం చేయాలి. తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదికను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వివరించారు. చివరిసారిగా 2019లో యాన్యువల్ మీట్ ఏర్పాటు చేశామని తెలిపారు. 2024లో జైలు అదాలత్లో 1,045 మందికి అవకాశం కల్పించామన్నారు. 2,650 మంది ఖైదీలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను 213 మందిని విడుదల చేశామని పేర్కొన్నారు. బేసికలీ మేము అందరికీ తెలియచేయడానికి ప్రయత్నం చేశాము. తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్లో ఏమేమి జరిగింది లాస్ట్ ఇయర్లో అండ్ ఈ సంవత్సరంలో మాకు ఏ ప్లాన్స్ చేశాము. సో మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ కంట్రీలో చాలా మంచి పేరు తెచ్చింది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిజన్ సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. మాకు ఎస్పెషల్లీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ చూస్తే తెలంగాణ డిపార్ట్మెంట్కు చాలా మంచి పేరు ఉంది. మేము మోడర్నైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ చాలా తీసుకున్నాము ఈ సంవత్సరం. మేము బ్యాగేజ్ స్కానర్స్, హ్యాండ్ హెల్డ్ మెటల్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి ప్లస్ BPRND నుంచి చాలా రికమెండేషన్స్ అండ్ రిక్వెస్ట్ వస్తాయి ఫర్ ట్రైనింగ్. సో దానికి కూడా మేము స్ట్రెంథెన్ చేస్తాము విత్ ప్రొఫెషనల్ అకాడమిషియన్స్ అండ్ బై పుట్టింగ్ అ సీనియర్ ఆఫీసర్ ఇన్ చార్జ్. సో ఇలాంటి మేము వీఆర్ ప్లానింగ్ టు ఇంప్రూవ్ అవర్ ఎఫిషియన్సీ అండ్ డూ బెటర్ దిస్ ఇయర్. మహబూబాబాద్ జిల్లా నరసింహలపేటలో ఏరనాగి సీతారాముల ఇంట్లో జరిగిన చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవిని అరెస్ట్ చేసి 26,50,000 విలువగల నగదుతో పాటు బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సుధీరామ్నాథ్ కేకన్ తెలిపారు. కేవలం 24 గంటల్లో దొంగతనాన్ని ఛేదించిన CCS సివిల్ పోలీసులను ఆయన అభినందించారు. లిమిట్స్ నరసింహలపేట ప్రాపర్లో ఒకటి DHB ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. పేరు ఎరగని రవి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నారు ఏకలవ్య స్కూల్ మహబాద్లో. ఆయనది భార్య, ఆమె పేరు కవిత, ఆమె కూడా రిసోర్స్ పర్సన్గా ఆలేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి, ఆయన పేరు సీతారాములు, ఆయన పెద్ద మనిషి 75 years ఆయన. సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు. అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇది మధ్యాహ్నం
ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక అన్నోన్ పరు కాబట్టి ఐ ఎస్పెషలీ కాంగ్రాచులేట్ హిమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద డిహెచ్బి జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు, కమిటెడ్గా పనిచేసి కంటిన్యూస్ అది ఫాలోఅప్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ఇవ్వడం. హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించే వారికి 399 రూపాయలతో కూడిన ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, సిబిపి, ఆర్బీఎస్ డాక్టర్ కన్సల్టెంట్ తో కూడిన హెల్త్ ప్యాకేజ్ ని అందిస్తున్నట్లు ఇన్కార్న్ సంస్థ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇక్కడ నుంచి కుకట్పల్లి మెట్రో స్టేషన్ కు సంబంధిత ఓమ్ని హాస్పిటల్ కుకట్పల్లిగా నామకరణం చేస్తున్నట్లు మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. Today is a very important day for L&T Metro also as we are joining hands with Omni Hospitals Group. Especially a great thanks to Chairman Surya Reddy Garu and Madam. And today they have also announced a very special package for all the passengers who are going to travel in the metro. Mr. Surya Reddy Garu has just now announced that it's going to be a great benefit for all the passengers. And I would like to request all the passengers. Currently, so far we have transported almost 64 crores of passengers in Hyderabad Metro. I think this is a very noble cause that వాళ్ళకి దానితో పాటు ఇక్కడ స్టేషన్లో ఉండే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఉండే కావాల్సిన ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఎనేబుల్ చేస్తున్నాము. సో ఇట్స్ కంటిన్యూస్ ఎకో సిస్టమ్ ఆన్ హెల్త్ కేర్ విచ్ వీ వాంటెడ్ టు ప్రొవైడ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ స్టేషన్ ఈజ్ కన్సర్న్డ్. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం ఐకాసా అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే డిమాండ్తోనే నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినా తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ గారిని కలిసి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఎన్నికలు నిర్వహించాలి. లేని ఎడల మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మేము గ్రామాలలో ఎన్నికలు అడ్డుకుంటామని ఒక తెలుపుతందుకు ఈ రోజు వినతి పత్రం అందజేసినాం. సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి మా బిల్లులు ఇవ్వాలని చెప్పినాం. అదేవిధంగా గవర్నర్ గారికి కూడా పోయి చెప్పినాం. అదేవిధంగా దౌర్జన్యం పాలన అని మేము అంటాము. అదేవిధంగా ఇది ఈ ప్రభుత్వం కూడా గ్రహించి మా సర్పంచులు గ్రామ ప్రథమ పౌరులు కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము అనేక సార్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పరంగానే మేము వేడుకుంటున్నాం. ఇకనైనా కానీ ఎన్నికలు నిర్వహిస్తే ఎట్లయినా మేము ప్రాణాలు పోయే వరకు మేము అవసరమైతే మా పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు మా సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము పోరాడుతందుకు సిద్ధం ఉన్నామని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జగంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగంపేట ఎస్ఐ రఘునందన్ రావు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, గండేపల్లి ఎస్ఐ శివబాబు నేతృత్వంలో ఈ నెల 2వ తారీఖున ప్రారంభించిన సాంప్రదాయ గ్రామీణ క్రీడలు 6 రోజుల పాటు నిర్వహించి ముగింపు కార్యక్రమం సంక్రాంతి సంబరాలతో ముగించారు. ఈ కార్యక్రమంలో జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతులమణి, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఓకే సార్. సంక్రాంతి పండుగ సందర్భంగా కుకట్పల్లిలోని లూలు మాల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 4 రోజుల పాటు ఆఫర్ కొనసాగుతుందన్నారు. మాల్లో లభించే నిత్యావసర సరుకులపై 50% ఆఫర్లు అందిస్తామని మాల్ మేనేజర్ హర్షన్ తెలిపారు. 1999 బిల్పై లక్కీ డ్రా ఉందని, డ్రాలో ద్విచక్ర వాహనాలు అందిస్తామని తెలిపారు. Happy New Year. Actually, we are going to do an LOS, Lulu All Sale, from 9th, 10th, 11th, 12th.
And almost all the banks are participating in that, and they are offering up to 50% discount sale. And I think this is one of the biggest sale offer in Hyderabad that any mall that is being offered. So I am asking you people to come be part of this shopping and make your shopping more memorable. Thank you so much. Everything we just said. This is a New Year and Sankranti gift from Lulu Mall to everyone, all our dearest customers in Hyderabad. There is flat. And for this time period, we are providing flat 50 off on fashion or connect and daily need products like supermarket and fresh food all. And for our loyalty customers, we start our promotion from 8th January onwards. And సో ఈ షాపింగ్ మీలో 1,999 పైన కొనుగోలుపై 5 స్కూటర్లు మరియు హోమ్ అప్లయన్సెస్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. సో జనవరి 9 నుంచి 12 వరకు లులు ఆన్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ అనే ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ఫుడ్ కోర్ట్ అండ్ బెవరేజెస్ కూడా స్పెషల్గా డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ఈ ఆఫర్స్ని ఉపయోగించుకోవడానికి లులు మాల్ హైదరాబాద్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ ఆల్విన్ కాలనీ బ్రహ్మరాంబ కేతకి రేణుకా ఎల్లమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతర ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్చెరు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, గూడెం కల్పన, మధుసూదన్ రెడ్డి, గూడెం పల్లవి విక్రమ్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పూర్వకాలం నుంచి విజిలిక బండలని ఈ ప్రాంతంలో మల్లన్న స్వామి జాతర రంగారంగ వైభవంగా పూర్వాల రైతులు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో పంటలు పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని భక్తులు తీసుకునే వారు అది ఆ కంటిన్యూగా చేస్తూ ఈరోజు ఈ మల్లన్న జాతర ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత భక్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతం భక్తులందరూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రాబో కాలంలో వర్షాలు పుష్కలంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటాం. హైదరాబాద్ కార్మాన్ఘట్లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో ఆర్చీ ఎంప్లాయ్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ పై అడ్వకేసీ వర్క్ షాప్ నిర్వహించారు. భవిష్యత్తులో ఈ రంగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు అధికంగా దొరికే అవకాశం ఉందని, అందుకని ఎప్పటి నుంచి వాటిపై అవగాహన పెంచుకుని ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ పై ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. But when it comes to Hyderabad, our experience is very different. Why so? We did the same program in Greater Noida some time back, and we are doing this today, and the kind of audience I see here, it's something very amazing. Let me tell you the kind of response we have received, the kind of support we have received. Especially I want to thank Dinesh sir, because he is the one who was running pole to pole and everywhere to support this program. So when it comes to AI and coding, we all are talking about a project using Scratch. The project name is How to Protect Our Planet. బాధ్యత, పోస్టు, శాలరీ, ఫెసిలిటీస్, డిమాండ్స్ ఇవన్నీ ఒక పార్ట్. అంటే దయచేసి మీరందరూ కూడా మీ పేరు రాయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా మీ మొహమాటం లేకుండా నా గురించి ఇగో ఈ బాక్స్లో నా గురించి మీరు ఒపీనియన్ చేయండి. ఐ విల్ ట్రై టు చేంజ్ మై సెల్ఫ్. మీరు డిఏగా ఓటునేస్తే నేను మార్చుకుంటా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళలో करीब 10 मंद 20 मंद टीचर लोग एक्सपेरिमेंट ज़्यादा से ज़्यादा अवेयरनेस स्प्रेड कर सके बिकॉज एवरीवन नोज दैट दिस इज़ इम्पॉर्टेंट टेक्नोलॉजी इज़ इम्पॉर्टेंट कोडिंग इज़ इम्पॉर्टेंट नेशनल एजुकेशन पॉलिसी also has stated that we need to have coding and AI as part of the curriculum but we don't have those kind of infrastructure in the school nor we have teachers who can train our students so this is a kind of support system we have created and by today's program our objective is to reach out to the maximum schools and also make them aware about the importance of learning coding and AI. Thank you. యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి
420 అని పేరు పెట్టుకొని రైతులను ప్రజలను బీద ప్రజలను కూడా నట్టేట ముంచి రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఈ రోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు బ్యాంకులో పోయి 2 లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెలెక్కిన తర్వాత 2 లక్షలు కాదు కదా, సగం మంది కూడా రుణమాఫీ చేయక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరియు మీరు ఎకరానికి రైతు బంధు సాయం కింద 15,000 ఇస్తాం, వరి నాట్లు వేసుకొని మేము నీళ్లు తెచ్చిస్తామని చెప్పి బూటకపు హామీలు ఇచ్చి అదే విధంగా మా మహిళల పట్ల మరి ప్రతి ఒక్క మహిళకు 25,500 ఇస్తానని, మరి అదే విధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇలాంటివి ఎన్నో వచ్చేది తెలుసు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, మరి మహిళలకు స్కూటీలు ఇస్తాను స్కూటీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, మరి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తా ఉన్నాడు. మరి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఈ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారును గద్దెదించే వరకు మేమందరం పోరాడతామని, మరి స్థానిక ఎన్నికల్లో కూడా అతనికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం బీహెచ్ఈలో జరిగిన కృష్ణమూర్తి చారి మహాసభలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి సుమారు 150 మందికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థులను భారీ మేజర్తో గెలిపించుకోవాలన్నారు. మాకు భారతీయ జనతా పార్టీలో ఎంతో మందికి మేలు జరిగింది అంటే ఈరోజు మన దేశంలో భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ వస్తాయిపోతాయి, 4 రోజులు వస్తాయిపోతాయి, కాకపోతే ఒకటి గట్టిగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అని మేము అర్థమైపోయి మేము సంవత్సరం నుంచి మేము ఈ పార్టీలో ఎంపీ ఎలక్షన్లో చాలా కష్టపడ్డాము. అదేవిధంగా ఈరోజు నా సమక్షంలో ఒక 100-150 మంది దాకా జాయిన్ అయ్యామని అందరూ అంటే నేను అక్క టైం అడిగి అక్క టైం నాకు ఒకసారి టైం ఇవ్వకంటే అక్క టైం ఎంత కష్టం ఉన్నా టైం ఇచ్చింది. మా సిటీ అట్లా వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి నోట్లో టాకుందాం. అందుకే ప్రతి ఒక్కరికి నేను ఒకటి కోరుకునేది, మనని ఫస్ట్ మన ఇంట్లో ఏదైతే విధంగా మనం అనుకుంటామో మనకు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ ఖరాబ్ గారు, ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి వచ్చి మనతో వచ్చిన సేవ మనం చేసుకొని మనం దేశానికి రుణం తీర్చుకోవాలని నా ప్రతి ఒక్క అన్నదమ్ములను అందరినీ అక్కజలను కోరుకుంటున్నా. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ త్వరలోనే మళ్ళా పెద్ద ఎత్తున హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ ను ముందస్తుగా పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. నడుచుకుంటా పోతా ఇక్కడికి కాలేజీకి రిప్రజెంటేషన్ ఇచ్చి పోతా మిషన్ భగీరథ నీళ్లు రాక తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లకి నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు కొల్లాపూర్ మండలం రామపురం 7వ వార్డులో నెల రోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా నీళ్ల సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాలనీ ప్రజలు. చంద్రయాదవ్, రామాపురం గ్రామం, కొల్లాపూర్ మండలం, నార్కన్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు మనం రామాపురం గ్రామంలో 7వ వార్డు కాలనీలో ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ నిజంగా ఈ కాలనీ ప్రజలకు దాదాపుగా నెల రోజుల పైన దాదాపు 2-3 రోజులుగా కనీస అవసరాలకు కూడా నీళ్లు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులను ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యదర్శి గారికి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నపెట్టుకున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం గానీ ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారం ఈ ప్రజల పక్షాన నిలబడి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కాలనీలో దాదాపు నెల రోజుల పాటు నీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. మనం గతంలో దాదాపు గురవుతున్నారు. ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఈ కుంట వలన పాములు, తేళ్లతో, విష సర్పాలతో ఎన్నో ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు, ఎదుర్కొంటున్నారు. కానీ ఈ పాలకులు అనుకోండి
ఊరగుట్టన చూసిన నీళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇంకా 5వ వార్డు కాలనీలో కూడా అదే విధంగా ప్రజలకు లేదంటే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే గొప్పగా చెప్తున్నాం, కానీ ఇప్పటికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక సర్కారులు అనుకోండి ఇక్కడ ఉన్న ప్రజలపై కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప, ఓట్ల కోసమే తప్ప ఇక్కడ ప్రజలపై ఏమాత్రం ఈ ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలని ఇంగింత సోయి జ్ఞానం లేనందుకు మనం చింతిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా స్థానికంగా ఉన్న అధికారి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఉన్నారో, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా ఈ కాలనీకి నీళ్ల సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. బీజేపీ కార్యాలయంపై దాడి చేసి అరెస్ట్ అయిన 25 మంది యూత్ కాంగ్రెస్ నేతలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని లాయర్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం ఎలికేశ్వరంలో నిర్వహిస్తున్న చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల పనులను 4వ రోజు రైతులు అడ్డుకున్నారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రసిద్ధిగాంచిన కాజ్వా గరీబ్ నవాజ్ దర్గా ఉత్సవానికి ముఖ్య అతిథులుగా షేర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంధం చాదర్లలో నెహ్రూ నగర్ కమిటీ హాల్ వద్ద నుండి ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో మొదలై దర్గా వద్దకు చేరుకుని కాజ్వా గరీబ్ నవాజ్ బాబాకు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వేంపల్లి గ్రామాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ప్రైవేట్ పాఠశాలలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. విద్యార్థులు చదువుపైనే కాకుండా ఇతర అంశాలపై దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్సీ కోదండరాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.